తాబేలు మరియు వానమేఘం. ఒకప్పుడు ఒక అందమైన పచ్చిక బయలులో ఓ చిన్న తాబేలు ఉండేవాడు. అతనికి ఒక గట్టి బొచ్చు ఉండేది. అది అతనికి రక్షణ కూడా, భారమూ కూడా. కాని తాబేలు మాత్రం ఎప్పుడూ అనుకునేవాడు, ఇది లేకపోతే నేను పక్షిలా స్వేచ్ఛగా ఎగరగలిగే వాడిని అని. మరోపక్క ఒక అందమైన పక్షి ఆకాశంలో ఎగురుతూ ఆనందంగా కూస్తూ తాబేలు దగ్గరకు వచ్చింది. అయ్యో, ఈ బొచ్చు ఎంత బరువుగా ఉంది. పక్షుల్లా ఎగరగలిగితే ఎంత బాగుండేది. అప్పుడు పక్షి ఆకాశం వైపు చూస్తూ, అరే, ఆకాశంలో నల్లని మేఘాలు చేరుతున్నాయి. వాన పడబోతోంది. త్వరగా చెట్టు దగ్గరికి వెళ్దాంరా. తడవకముందే పోదాం. కొంచెంసేపు తరువాత వాన గట్టిగా కురుస్తోంది. చుట్టూ నీరు ప్రవహిస్తోంది. పక్షి అంటుంది, అయ్యో, తడిచిపోతున్నాం. అప్పుడు తాబేలు అంటుంది, అవును, నేను నా బొచ్చు లోపల దాక్కుని సురక్షితంగా ఉంటాను ఈ రాత్రికి. వాన ఆగిన తర్వాత పక్షి అంటుంది, ఆహా, ఎంత బాగుంది. నీ బొచ్చు లేకపోతే నువ్వు తడిచిపోయేవాడివి తెలుసా? అప్పుడు తాబేలు అంటుంది, అవును, నా బొచ్చు నన్ను కాపాడింది. ధన్యవాదాలు నా చిన్నింటికి. ఇలా ఆ తాబేలు తెలుసుకున్నాడు, మన దగ్గర ఉన్నదే మనకు రక్షణ అని. ఈరోజు మనం ఈ కథ వలన నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ప్రతి మనిషికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. దానిని చిన్నచూపు చూడకూడదు.